హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ప్లాట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం చూద్దామని. నేను మా క్షేత్రం హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మేమైతే ప్లాట్ దగ్గరికి వెళ్తున్నాము. చాలా రోజులు అవుతుంది, బోర్ వేసినాక వెళ్ళలేదు కదా, ఇంకా వెళ్ళొద్దామని. ఇప్పుడైతే టైం వచ్చేసి 5 o'clock అవుతుంది. ఇంకా అక్కడికి అయితే వెళ్తున్నాం. వెళ్ళినాక చూపిస్తా, సరేనా? ఇగో అయితే నవ్వుతా ఉంది పొట్టిది. ఈరోజు 2 జుట్లు వేసుకుంది పిలికలు. ఇక్కడ చూసి పిలికలు. ఎండ మాత్రం మస్తు కొడుతుంది. ఇంకా 5 అయినా కానీ ఎండ చాలా కొడుతుంది. అయితే అక్కడికి వెళ్ళాక చూపిద్దాం. మా ప్లాట్ సైడు అంటే పక్కనే ఇల్లు అయితే కడుతురంట. ఇంకా తెలిసిన వాళ్ళు ఫోన్ చేసిరు అనమాట. చూద్దామని వెళ్తున్నాము. టైం వచ్చేసి 5 అవుతుంది. అయినా ఎండ చూడండి ఎంత ఎండ కొడుతుంది. మస్తు ఎండలు అయితే, చాలా ఎండలు, విపరీతంగా ఎండలు అయితే కొడుతున్నాయి. ఇక ప్లాట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ ఇదంతా చూపిస్తున్నాయండి. ఇక్కడ సైడ్ అయితే మస్తు ప్లాట్స్, షాప్స్ అయితే చాలా పడినాయి. మధ్యలో అయితే కొత్త కొత్త షాప్స్ అయితే పడతా ఉన్నాయి. ఇంకా ఇక్కడ చూసుకుంటూ వెళ్ళిపోతున్నాము. మెయిన్ రోడ్కే ఉంటుంది అనమాట మా ప్లాట్ వచ్చేసి. అక్కడికి వెళ్ళాక ప్లాట్ దగ్గరికి వచ్చినాము. ఇగో మన ప్లాట్ వచ్చి అప్పుడు బోర్ వేసినప్పుడు ఇవే లేకుండా అసలుకి. ఇక ఇది అవుతుంది, ఇది అయ్యింది ఇల్లు ఆల్రెడీ. అమ్మో చూడు, మొన్ననే కట్టినట్టు వాళ్ళు. ఇగో ఈయన పక్కన ఇల్లు అయింది ఒకటి మా ముందల. ఇంక ఇది ప్లాట్ ఎప్పుడు కట్టాలి అసలు. ఇక్కడ ఏం లేకుండా అంతా ఏమంటారు, చెట్లు అవన్నీ ఉండే. ఇదంతా ఇంకా ఇదంతా ఇల్లు అయిపోయింది. పట్టుకో ఆడైతే బోరేసినాము. ఇవ్వండి ఈడైతే బోరేసినాం మేము. ఇక్కడైతే ఇల్లు కడుతుర్రు, అందుకని ఇవన్నీ వేసిర్రు మా ఫ్లాట్ కాడనే. ఇగో ఇది అసలు ఇల్లే లేకుండా చూడు. ఇల్లు ఎంత తొందరగా, ఎన్ని రోజులైంది మనం వచ్చి. అవును, ఇల్లు బాగానే కట్టిరు. ఎంత దీనంత అవుతుంది కదా మన ఇల్లు. ఇదా అది ఇక్కడ ఇది అన్ని ఖాళీ స్థలమే ఉండాలి. ఇది ఇంకా ఈ అంకుల్ వాళ్ళదే ఇల్లు. ఈ అంకుల్ వాళ్ళు కడుతుర్రు అనమాట. స్లాబ్ అయితే సెకండ్ ఫ్లోర్లో మళ్ళీ పిల్లర్స్ అయితే వేస్తుర్రు. ఫస్ట్ ఫ్లోర్లోనే ఇది అసలు కింద ఏమంటారు, బేస్మెంట్ ఏదంటారు కదా, అదే ఎంత హైట్ లేపిరు వాళ్ళంతా. అది పలుగురాలు ఉండే, మా ప్లాట్లు ఏం లేకుండే. ఇంకా మేము కూడా దానంతా లేపాలి ఉంటుంది. ఇదైతే ఇల్లు తొందరగా అయిపోయింది అసలుకి. ఇల్లు అయితే మేము బోరేసినప్పుడు లేనేలేదు అసలుకి. ఇగో ఇదంతా ఇండ్లు అయితే మస్తు అయినాయి ఇక్కడ. అప్పుడు ఫస్ట్ అయితే ఇండే లేకుండే, ఫస్ట్ మేము ఉన్నప్పుడు అయితే. చెప్పట్టు ఇప్పుడు ఇందాకనైతే నువ్వే ఓడగొట్టుకున్నా. ఇలా మనము ఇక్కడ భూమి అమ్మితే ఇల్లు అవుతుంది. ఓకేనా? కాదు, ఓకేనా? ఇక్కడైతే వీళ్ళు కట్టేసిరు. వాటర్ రాలేవంట వీళ్ళు. ఇంట్లో 2 బోర్లు వేసిరంట. ఇక మాకైతే బాగానే వచ్చినాయి అనమాట. మాకు సరిపోయేటన్నీ వచ్చినాయి. ఇంకా ఈ అంకుల్ వాళ్ళు వేసిరంటే వాళ్ళకు కూడా 100 ఏమంటారు కదా అవి ఫీట్లులా
130, 120 ఇట్లనే వచ్చినాయి అంట నీళ్ళు. బాగానే వచ్చినాయి అంట వాళ్ళ ప్లాట్ సరిపోయేటన్ని. మా గుట్ట కొంచెం వచ్చింది. బోర్ దించితే బాగానే వస్తాయని అన్నారు. ఇంకా మేము వేసినప్పుడు అసలు వాళ్ళు ఇంకా స్టార్ట్ చేయలేదు. వాళ్ళు ప్లాట్ కొని వీళ్ళైతే స్టార్ట్ చేసారు. ఇది మేము ఎప్పుడు కడతామో ఏమి ఇక చూడాలి. ఇక ఈరోజు చూసినాం. అసలు వచ్చి షాక్ అయినాం అనమాట. ఇవి చూసినాక ఏందబ్బా ఇంట్లో ఇంత సడన్గా ఇన్ని గానమైన ఇంట్లో అనుకున్నాము. సడన్గా చూసేసరికి ఆల్రెడీ ఇల్లు అవుతుంది. సెకండ్ పైన ఫ్లోర్ అది వేస్తారు. మళ్ళీ ఇక్కడ ఇల్లు అయిపోయింది. ఇక్కడ అంతా మారిపోయింది అసలుకి. అప్పటిదంతా లేదు, అంతా చెట్లు అవి ఉండే బోర్ వేసినప్పుడు అయితే. ఇంకా ఇదంతా వెనకాల సైడ్ ఇదంతా బోర్ వేసిన వీడియోస్కి దీనికి చాలా డిఫరెంట్ ఉంటుంది. మస్తు ఉంటుంది అసలు. ఇక ప్లాట్ కాడ నుంచి అయితే ఇంటికి వచ్చేసినాము. ఎండ అయితే మస్తు కొడుతుంది. 5 గంటలకు కూడా ఎండ మస్తు కొడుతుంది. ఇక తొందరనే జరసేపు ఉండేసి అక్కడ నుంచి ఇక ఇంటి దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక మా పాప క్షేత్రకైతే ఫుల్ వాటర్ అందరిగింది. దూపు అవుతుందంట. ఇక తాళం తీయగానే వాటర్ అయితే తాగుతా అని చెప్తుంది. ఇక అందుకని దెబ్బ తాళం అయితే తీస్తుందా. ఇక చూడండి ఇక్కడ ఎట్లా వాటర్ తాగుతుందో. రాగానే చూడండి ఎట్లా తాగుతుంది ఇల్లు పొట్టిది. మెల్లగా చైత్ర మా చైత్ర పేరు నీకు నేను ఏం తెలుసా? అమ్ములు. అమ్ములు మమ్మీ నన్ను అమ్ములు అని పిలువని అంటుంది. చైత్రకైతే నిక్ నేమ్ పెట్టలేము. విక్కీకి అయితే నిక్ నేమ్ పెట్టినాము. విక్కీ పేరు వేరే ఉందన్నమాట. ఇక మేము నిక్ నేమ్ అయితే విక్కీ అని. ఈ ఛానల్ పేరు కూడా విక్కీ అడ్డ. మా బాబు పేరు మీద ఉంటుంది ఛానల్. ఇంకా ఈమె పేరు నిక్ నేమ్ అయితే పెట్టలే, మా హస్బెండ్ పెట్టిండు అనమాట, క్షేత్ర అని. ఇంకా అదే పేరు కంటిన్యూ అవుతుంది. ఇక నిక్ నేమ్ అయితే పెట్టలే. అందుకని ఈమె ఏమంటుందంటే మమ్మీ నాకు నిక్ నేమ్ పెట్టండి, అమ్ములు అని పిలవండి అంటుంది. ఇప్పటి నుంచి అయితే నేను అమ్ములే అని పిలుస్తా. బాగుందా? అమ్ములు అని ఎంతమందికి నచ్చిందో ఈమె పేరు. లేదంటే ఇంకేదన్నా కొంచెం మంచి పేరు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదే పేరుతో పిలుద్దాం అనుకుంటున్నా. లేదంటే అమ్ములు అని పిలుస్తా. బాగుందా? క్షేత్ర పిలవాలి అమ్ములు అని. క్షేత్ర అమ్ములు కావాలంటుంది. అమ్ములు మమ్మీ నన్ను అమ్ములు అని. అయితే వాళ్ళ అన్నయ్య వచ్చిండు మొన్న, మా తోటి కోడలు వాళ్ళ కొడుకు. అయితే వచ్చిన రోజు అయితే క్షేత్రను ఏదో అన్నయ్యకి ఇచ్చిరాపో అని పంపిస్తే అప్పుడు చెప్తుంది మమ్మీ నన్ను క్షేత్రానకు అమ్ములు అని ఇల్లు అని. అందుకనే ఈరోజు అడుగుతున్నా. సరే ఇప్పుడైతే ప్లాట్ దగ్గరికి అయితే పోయి వచ్చినాము. అక్కడ వచ్చేసి ఏమో నిద్ర వస్తుందా? ప్లాట్ దగ్గర అయితే చూసినాము. అన్ని ఇల్లు అయిపోయినాయి అసలుకి. బొమ్మ అసలు అట్లా మేము ఫస్ట్ ప్లాట్ కొన్నప్పుడు అయితే ఒక్క ఇల్లు లేక చెట్లు ఉంటుండే అన్నీ చాలా. అప్పుడప్పుడు పోయి చూసి వస్తుంటుంది. ఇప్పుడైతే అందరు ఇల్లు అయితే కట్టేస్తుర్రు. అదే విషయం. ఈరోజు చూద్దాం, చాలా రోజులైంది చూడకని వెళ్ళినాము. అంతే అండి. నా ఛానల్ గిట్ట నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. కొంతమంది ఏం అడుగుతారంటే వీడియోస్ రావట్లేదు అక్క అని పర్సనల్గా అడుగుతారు, అలాగే కామెంట్ చేస్తారు. ఎందుకంటే అది మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు అక్కడే ఆల్ అని బటన్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి అన్నమాట. అదైతే క్లిక్ చేయండి. ఆల్ అని ఉంటుంది, అది క్లిక్ చేస్తే మీకు వీడియో అనేది నేను పెట్టగానే మీకు అయితే వచ్చేస్తుంది. ఓకేనా? ఇదే అండి ఈరోజు. బాయ్. ఉంటాను మరి. బాయ్.